హలో వివర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. రామ లవ్స్ సీత 50వ భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, చిన్న కామెంట్ పెట్టండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. భరత్ అలా కింద పడిపోయేసరికి మానస చాలా కంగారు పడిపోయింది. అతడికి దగ్గరగా వెళ్ళి కూర్చుని, వాట్ డాక్టర్, ఏమైనా ప్రాబ్లమా అని కంగారుగా అడిగింది మానస. గొంతు దగ్గర చేతిని చూపిస్తూ శ్వాస శ్వాస ఆడట్లేదు అన్నట్టు చిన్నగా చెప్పాడు భరత్. వెంటనే ఏం చేయాలో తెలియక లేచి వెళ్లి లిఫ్ట్ ఓపెన్ అవ్వడానికి బటన్ ప్రెస్ చేసింది. అలా ప్రెస్ చేయగానే లిఫ్ట్ తలుపు తెరుచుకుంటుంది అనుకుంది. కానీ ఒక్క క్షణంగా లిఫ్ట్ ఆగిపోయింది. లిఫ్ట్ లో లైట్ కూడా ఆగిపోయింది. మానసకి ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకేమీ ఆలోచించకుండా సిరికి ఫోన్ చేసి, హలో సిరి, నేను మన హాస్పిటల్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయాను. నాతో పాటు డాక్టర్ కూడా ఉన్నారు. ఆయనకు అస్సలు బాలేదు, ఊపిరి అందడం లేదు. మేము 5వ ఫ్లోర్ లో ఉన్నాం. అర్జెంటుగా ఇది ఓపెన్ అయ్యేలా చెయ్యి అని అన్నది. ఆ మాటలకి ఒక్కసారిగా షాక్ అయింది సిరి. వెంటనే ఆ షాక్ నుంచి తేరుకొని, అవునా, నేనిప్పుడే చేస్తాను అని పరిగెత్తుకుంటూ వెళ్లి సెక్యూరిటీకి చెప్పింది. అతడు వెంటనే మిగిలిన సెక్యూరిటీలకి చెప్పాడు. మెట్ల మీద పరుగులు తీస్తూ పైకొచ్చారు. భరత్ కళ్ళు మెల్లమెల్లగా మూసుకుంటున్నాయి. మానసకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక పక్క లిఫ్ట్ మూసుకోవడం, భరత్కి ఇలా జరగడంతో బుర్ర ఆగిపోయింది ఆమెకి. నేరుగా వెళ్లి భరత్ను తన ఒడిలో పెట్టుకుంది. డాక్టర్, కళ్ళు తెరవండి, ఇటు చూడండి అని భరత్ను కదుపుతూ అరిచింది. ఆ 5th ఫ్లోర్ లోకి వచ్చింది సిరి. వెనకనే సెక్యూరిటీ వాళ్ళు కూడా వచ్చారు. ఇంతకీ ఆ లిఫ్ట్ కు వెళ్లే కరెంట్ వైర్ ను ఆ మిస్టరీ మ్యాన్ కట్ చేశాడు. కట్ చేసి ఏమాత్రం భయం లేకుండా అదే హాస్పిటల్లో తిరుగుతున్నాడు. సార్, డాక్టర్ లేవండి అంటూ భరత్ పల్స్ చెక్ చేసింది మానస. మెల్లమెల్లగా తగ్గడం తెలుస్తోంది. బాధతో భరత్ కళ్ళలో నుంచి నీళ్లు రావడం మొదలయ్యాయి. అవి చూసి మానస ఇంకా భయపడిపోయింది. అమాంతం భరత్ని తన ఒడిలోకి తీసుకొని, డాక్టర్ కళ్ళు తెరవండి, నన్ను చూడండి, నేనెక్కడికి వెళ్ళను, చూడండి అని చిన్నగా ఏడవడం మొదలుపెట్టింది. ఏయ్ సిరి, త్వరగా తీయించవే అని గట్టిగా అరిచి లేచి నేరుగా లిఫ్ట్ దగ్గరికి వెళ్లి గట్టిగా శబ్దం వచ్చేలాగా తలుపుని కొట్టింది. వెంటనే, మేము ఇందులో ఉన్నాం, ఎవరైనా తలుపు తీయండి అని అరుస్తూ మరో పక్క లిఫ్ట్ తలుపు కొడుతూ ఉంది. లిఫ్ట్ ఆపరేటింగ్ చేసే రూమ్ లోకి వెళ్లి ఒక సెక్యూరిటీ వెళ్ళాడు. అలా అక్కడికి వెళ్లి చూసేసరికి ఒక వైర్ తెగి పడి ఉంది. అది డైరెక్ట్ గా లిఫ్ట్ రూమ్ కి కనెక్ట్ చేయబడిన కరెంట్ వైర్. దాన్ని పట్టుకుని తీక్షణంగా చూశాడు. ఇది ఎవరో కావాలని కట్ చేశారని మనసులో అనుకున్నాడు. వెంటనే ఎమర్జెన్సీ జనరేటర్ బటన్ ఆన్ చేశాడు. మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది మానస. ఇంకా పల్స్ పడిపోతున్నాయని అర్థమైంది ఆమెకి. ఇలాంటి సిచ్యువేషన్ లో డాక్టర్ గా తనేం చేయాలో ఆమెకి తెలుసు. 2 అడుగుల్లో అతని దగ్గరికి తీసుకుని డాక్టర్ అని పిలిచింది. అతడిలో కదలిక నెమ్మదిగా తగ్గుతోంది. అతడికి తన నోటితో శ్వాస అందించడం తప్పితే వేరే మార్గం లేదు అన్న సంగతి ఆమెకి తెలుసు. కానీ ఒక ఆడపిల్లగా ఆమె అంత చొరవ చేయలేకపోతోంది. కానీ ఒక డాక్టర్గా తప్పని పరిస్థితుల్లో ఆమెకి అతనిని బతికించడానికి ఉన్న ఏకైక అవకాశం అదొక్కటే. కానీ భరత్ ఇంతకు ముందు ఆమెను అన్న మాటలు ఒక్కటొక్కటిగా గుర్తొస్తున్నాయి. ఎన్నన్నాడు, అసలు డాక్టర్ వృత్తికే పనిచేయవన్నాడు, ఏ ఉద్యోగము రాదు అన్నాడు, పిరికిదానివి అన్నాడు. ఇప్పుడు ఏమైంది, నేనే సాయం చేయాల్సి వచ్చింది అని మనసులో అనుకుంటూ ఉంది. అలా ఎన్ని ఆలోచనలు వచ్చినా ఆమె కోపాన్ని కంట్రోల్ చేసుకొని, ఇంకా ఆలస్యం చేస్తే ఏమవుతాడో అని తన మొహాన్ని భరత్ మొహానికి దగ్గరగా తీసుకుని వచ్చి ఆమె పెదాల్ని అతడి పెదాలకు కలిపి గాలి ఊదడం ప్రారంభించింది. మళ్ళీ పెదాల్ని తీసేసి ఆమె చేతులను భరత్ ఛాతిపై పెట్టి గట్టిగా నొక్కడం స్టార్ట్ చేసింది. మళ్ళీ పెదాల్ని పెదాలతో కదిపి శ్వాస ఆడేలా చేసింది. భరత్ కాస్త కుదుటపడి ఉంటాడు అనుకుంది. మళ్ళీ లేచి లిఫ్ట్ దగ్గరికి వెళ్లి తలుపు కొడుతూనే ఉంది. తెరవండి, మేము లోపలున్నాం అంటూ ఆపకుండా అరుస్తూనే ఉంది మానస. అలా జనరేటర్ ఆన్ చేసిన 3 నిమిషాల్లోనే లిఫ్ట్ ఓపెన్ అయి తలుపు తెరుచుకుంది. తెరుచుకోగానే మానసకి ఎదురుగా కంగారు పడుతున్న సిరి, 4 సెక్యూరిటీ గార్డ్స్ కనిపించారు. డాక్టర్స్ ని పిలవండి, ఇట్స్ ఎమర్జెన్సీ అని గట్టిగా అరిస్తే ఒక సెక్యూరిటీ వెళ్లి డాక్టర్స్ ని పిలిచాడు. 3 సెక్యూరిటీస్ కలిసి భరత్ని మోసుకుంటూ తీసుకొచ్చి ఆపరేషన్ థియేటర్ రూమ్ లో ఉంచారు. 2 పెద్ద డాక్టర్లు వచ్చారు. భరత్ పరిస్థితి చూసి, ఇట్స్ టూ క్రిటికల్, చాలా డేంజర్, దీన్ని మనం డీల్ చేయలేమనుకుంటా, ఎవరైనా పెద్ద డాక్టర్ని ప్రిఫర్ చేయడం బెటర్ అని అక్కడున్న సీనియర్ డాక్టర్ అన్నాడు. ఆ డాక్టర్ మాటలకి మానస ఒక్కసారిగా వాట్ అని అరిచి, ఏంటి మీరు మాట్లాడుతుంది, ఇప్పుడు మన దగ్గర అంత టైం లేదు అని అంది మానస.
వెంటనే డాక్టర్ పల్స్ చెక్ చేశాడు. భరత్ శ్వాస ఎంత కష్టంగా తీసుకుంటున్నాడో స్పష్టంగా కనిపిస్తోంది. పరిస్థితి చేయి దాటిపోతుందని అందరి ముఖాల్లో ఒకటే కంగారు మొదలైంది. అసలు ఇంతకీ ప్రాబ్లం ఏంటో అక్కడున్న ఎవరికీ కూడా తెలియడం లేదు. సరిగ్గా అప్పుడే మానసకి ఏదో ఆలోచన వచ్చింది. ఇతను ఆఫ్టర్నూన్ లంచ్ లో ఏం తిన్నాడు? ఫుడ్ పాయిజన్ లాంటిది ఏమైనా జరిగిందేమో అని అడిగింది. సరిగ్గా అప్పుడే సిరి కూడా లోపలికి వచ్చింది. మానస మాటలకు సమాధానంగా ఒక సీనియర్ డాక్టర్, ఫుడ్ వల్లనా? అస్సలు కాదు, ఇదేదో కొత్త రకమైన జబ్బే అయి ఉంటుంది అని డాక్టర్ చెప్పేసరికి అందరూ అతడికేం మద్దతు తెలిపారు. సిరి, వీళ్ళ మాటలేం పట్టించుకోకు, నా మాట విను. ఇది ఖచ్చితంగా ఎవరో బయట నుంచి తీసుకొచ్చిన ఫుడ్ అయి ఉంటుంది. అతడు ఇంకా హాస్పిటల్ నుంచి బయటకు కూడా వెళ్ళి ఉండడు. అతని గురించి ఎంక్వైరీ చేయమని చెప్పు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు మిస్ అవ్వకూడదు అని అంది మానస. మానస మాటలకి అందరూ చిన్నగా నవ్వారు. వెంటనే బ్లడ్ టెస్ట్ చేయమని అంది మానస. మానస అన్నట్లుగానే బ్లడ్ టెస్ట్ చేశారు. సిరి కిందకి వెళ్లి మొత్తం అందరికీ సెక్యూరిటీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది. సరిగ్గా అలా వెళ్తూ ఉంటే ఒక డెలివరీ బాయ్ మెట్లు దిగుతూ కనపడ్డాడు. ఆ క్షణం అతడి వైపు వేగంగా పరుగులు తీసి వెళ్ళి, ఏయ్ నువ్వేనా ఇవాళ డాక్టర్కి ఫుడ్ డెలివరీ చేసింది అని అడిగింది. అది విని భయపడిన వ్యక్తి సిరిని అమాంతం వెనక్కి తోసేసి పరుగులు తీశాడు. సిరి ఎంత పరిగెత్తినా కూడా అతన్ని పట్టుకోలేకపోయింది. ఈ విషయం చెప్తే నిజంగానే మానస ముందు అనుకున్నట్టు ఫుడ్ వల్లనే ఏదో తేడా జరిగిందని, ఏదన్నా క్లూ తెలుస్తుందని భరత్ క్యాబిన్ వైపు పరుగులు తీసింది సిరి. భరత్ క్యాబిన్లో డస్ట్బిన్ లోపల సీ ఫుడ్ ఉంది. వెంటనే ఇదే విషయాన్ని చెప్పడానికి మానస దగ్గరికి పరుగుెత్తుకుంటూ వెళ్ళింది సిరి. అప్పుడే బ్లడ్ రిపోర్ట్ వచ్చింది. సీ ఫుడ్ తినటం వల్లనే ఇది జరిగి ఉంటుందని డాక్టర్లందరూ ఒక నిర్ధారణకు వచ్చేశారు. ఈ విషయం తెలిసింది కేవలం మానస ఆలోచించిన ఆలోచన విధానం వల్లనే అని అందరూ ఆమెను మెచ్చుకున్నారు. నేను ట్రీట్మెంట్ చేస్తానని అక్కడున్న డాక్టర్, సీనియర్ డాక్టర్ ముందుకొచ్చాడు. వెంటనే మానస, వద్దు, ఇది నేను ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పి అతన్ని పక్కకు లాగేసింది. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇది నువ్వు చేయగలవా? ఈజ్ ఇట్ పాసిబుల్? నీకు రక్తం అంటేనే భయం కదా అని అన్నాడు ఒక డాక్టర్. సరిగ్గా అదే సమయానికి సిరి వచ్చి డెలివరీ బాయ్ పారిపోవడం, అతని క్యాబిన్లో డస్ట్బిన్లో ఈ సముద్రపు ఫుడ్ రిలేటెడ్వి, అలా కింద జరిగిన విషయం అంతా చెప్పింది. డాక్టర్ అన్న మాటకి మానసకి చాలా కోపం వచ్చింది. కానీ సిరి ఇలా వచ్చి చెప్పేసరికి ఆమె మీద ఆమెకి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేసింది. వెంటనే భరత్ పొట్టవైపు చూసింది. 2 అడుగులు వేసి అతని షర్ట్ లాగేసింది. అదంతా మందంగా ఉండడం చూసి ఇది ఫుడ్ వల్లే వచ్చిందని ఆమెకి పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. నువ్వు గనక అనవసరమైన ట్రీట్మెంట్ ఇచ్చి అతని పరిస్థితి ఇంకా దిగజార్చేలా చేస్తే మాత్రం మాకెలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా నీ బాధ్యతగానే వస్తుంది అని ఒక డాక్టర్ అన్నాడు. మానస ఆ మాటల్ని లెక్క చేయలేదు. వెంటనే ఒక ఇంజెక్షన్ చేసింది. భరత్ పూర్తిగా స్పృహ కోల్పోకపోయినా 3 వంతుల వరకు స్పృహ కోల్పోయి ఆ కొంచెం తెరిచిన కళ్ళతో మానసాన్ని చూస్తున్నాడు. ఆమెలో మునుపటిలా కంగారు లేదు. నిన్న రక్తం చూసి భయపడిన అమ్మాయి ఇవాళ ట్రీట్మెంట్ చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగించేలా అనిపించింది. ఆమె చదివిన 3 ఏళ్ల థియరీ సబ్జెక్ట్ ఆధారంగా ప్రాక్టికల్స్ లో చూసి తెలుసుకున్న కొన్ని విషయాల ఆధారం బేస్ చేసుకుని వాటన్నిటినీ ఒక్కటొక్కటిగా తలుచుకుంటూ ట్రీట్మెంట్ చేస్తోంది. అక్కడున్న ఎవరి సహాయం కూడా తీసుకునే ప్రయత్నం చేయలేదు. అలా మానస ఒక్కతే చేయడం అక్కడున్న డాక్టర్లందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏదో అవుతుందని భయపడ్డారు, కానీ అరగంటలోనే ట్రీట్మెంట్ కంప్లీట్ చేసింది. సరైన ట్రీట్మెంట్ అందడంతో భరత్ శ్వాస తీసుకోవడం మళ్లీ ప్రారంభించాడు. 15 నిమిషాల్లోనే భరత్ నార్మల్ స్టేజ్లోకి వచ్చేశాడు. భరత్ ఒక్కసారిగా కళ్ళు తెరిచి మానసని, చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చూసి మళ్లీ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా పడుకున్నాడు. వెంటనే మానస అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా బయటకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత రోజు కళ్ళు తెరిచాడు భరత్. ఇదంతా చేసింది మానస అని భరత్కి ముందే తెలుసు. ప్రాణాలు కాపాడి ఎక్కడ దాక్కుంది మా అని చుట్టూ చూశాడు. కళ్ళు తెరవగానే అతను అడిగిన మొట్టమొదటి మాట, మానస ఎక్కడుంది అని అడిగాడు భరత్. మరి ముందు ముందు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మీకుంది కదా, చెప్పాలని నాకు కూడా ఉంది. అలా చెప్పాలి అంటే నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఉండాలి కదా. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.